ముందుగా దేవాదేవుని పొందాలని అవకాశం ఇచ్చిన దైవజనుల వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలు. ఈరోజు వాక్యం ఏంటంటే, అంశం ఏంటంటే నీ స్వంత నిర్ణయం. ఏంటండి అంశం ఏంటి? స్వంత నిర్ణయం. వాక్యంలోకి వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకోండి. మహాగండు మహోన్నతుడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు ప్రభా తండ్రి నీ నామంలో నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా, వాక్యానికి నా నోటికి బోరగా ఉండి దేవా తండ్రి నీ మందిరంలో వాడుకున్నామని, అలాగే ప్రభా తండ్రి వాక్యం విని దేవా తండ్రి వాక్యానుసారంగా నడుచుకునే విధంగా మాకు జ్ఞానం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకునిచున్నాం పరమ తండ్రి. ఏంటంటే అంశం ఏంటండి ఈరోజు? ఎవరి సొంత నిర్ణయం? నీ సొంత నిర్ణయం. ఏంటండి? ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 17 వచనం, 10 నుంచి 17. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయుల ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుటూ చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతని గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించాను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? సరిపోద్దమ్మా. దేవునికి స్తోత్రం. సొంత నిర్ణయం. అంశం సొంత నిర్ణయం. అయితే ఈరోజు మనం 6 గురించి మాట్లాడుకుంటాం. ఏంటండి? ఎంతమంది గురించి? 6 గురించి. దేవుడు మనకి ఏదన్నా కావాలనేసి అంటే మనం ఏం చేయాలనేసి అంటే దేవుణ్ణి అడగాలి ముందుగా. అయితే మనం ఏం చేస్తామంటే మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. అలాగే బైబిల్లో కూడా కొంతమంది ఉన్నారు, బైబిల్లో ఉండి తమ సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్నది ఈరోజు మనం చూసుకుందాం. అయితే మొదటిగా అబ్రహాముని తీసుకుందాం. ఏంటండి? ఎవరు? అబ్రహాము దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకి వాగ్దానం చేశారు. ఏమని చేశారండి వాగ్దానం? ఏంటండి? అబ్రహాముకి ఏమి ఇచ్చారు వాగ్దానం? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించుదును, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదును, నిన్ను శపించే వారిని శపిస్తాననేసి పైగా అబ్రహాముని కానాను దేశం అబ్రహాము సంతతికి ఇస్తాననేసి దేవుడు వాగ్దానం చేశాడు. అవునా? అయితే ఆయన దగ్గర ఆ వాగ్దానం చేశారు. చేసిన తర్వాత ఆయన దగ్గర ఆస్తి ఉన్నదా లేదండి? దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశారు. చేసిన తర్వాత అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు అబ్రహాం దగ్గర ఆస్తి ఉన్నదా లేదా? ఆస్తి తీసుకుని వెళ్ళాడా? తీసుకోకుండా వెళ్ళారా? ఏంటండి?
ఏమీ తీసుకెళ్ళకోకుండా వెళ్ళారు. 12వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి ఒకసారి. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. సరిపోద్దండి. ఏంటండి, బయలుదేరినప్పుడు అబ్రహాం దగ్గర ఏమైనా ఉన్నదా లేదా? ఏంటండి, ఏమీ లేదా? ఏమన్నా తీసుకుని వెళ్ళారా లేదా? తనకున్న యావదాస్తి, తను ఆర్జించిన యావదాస్తిని కూడా ఆయన వెంట పెట్టుకుని వెళ్ళారు. అయితే ఆయన దగ్గర ఆస్తి ఉన్నది కదా. అప్పుడు ఐగుప్తు వరకు వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ కరువు వచ్చింది. ఏంటండి, కరువు వచ్చింది. ఐగుప్తులో కరువు లేదు. అయితే ఈ దేవుడు అబ్రహాముకి ఏమని వాగ్దానం చేశారు? కనాను దేశానికి వెళ్ళమనేసి దేవుడు చెప్పారు. అయితే కరువు వచ్చిందనేసి అబ్రహాం ఏం చేశాడనేసి అంటే ఐగుప్తులోకి వెళ్ళాడు. ఏంటండి, దేవుడు ఐగుప్తులోకి వెళ్ళమని చెప్పారా? ఎక్కడికి వెళ్ళమని చెప్పారండి? కానాను నేను నీకు ఇస్తున్నాను, కానాను దేశానికి నువ్వు వెళ్ళు అనేసి దేవుడు ఏం సెలవిచ్చారు? కానాను వెళ్ళమని సెలవిచ్చారు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే కరువు వచ్చిందనేసి ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే తన భార్య బహు సౌందర్యవతి. అయితే ఏం చేశాడంటే నేను నా ప్రాణాన్ని కాపాడుకుంటాకే నువ్వు నా చెల్లి అని చెప్తాను, నా సహోదరి అని చెప్తాను అనేసి అక్కడున్న రాజులు కూడా అదే మాట చెప్పాడు. అక్కడున్న రాజు ఏం చేశారు? ఫరో, ఆమె అందంగా ఉన్నది కదా, నా నా ఏంటన్నది రాజభవనానికి తీసుకురండి అనేసి చెప్తారు. అయితే తీసుకుని వస్తారు. ఆ భార్య ఎవరావిడి? శారాయి, అబ్రాము భార్య. కానీ అబ్రాహం ఏం చేశాడు? భార్య అని చెప్పలేదు, నా సహోదరి అనేసి చెప్పాడు. అయితే ఆ చెప్పడం వల్ల ఆవిడ్ని తీసుకెళ్ళి అక్కడ రాజభవనంలో పెట్టినందుకు ఫరోకి కూడా మహావేదనల చేత బాధింపబడ్డాడు. అంటే దేవుని కోపం వల్ల ప్రతిఫలం ఎవరు అనుభవించారు? అబ్రాహము అనుభవించాడు, ఫరో కూడా అనుభవించాడు. అయితే ఇక్కడ అసలు ఆ బాధ అనుభవించడానికి కారణం ఏంటి? అబ్రాహాము దేవుడు చెప్పిన మాట వినుకోకుండా కానాను ప్రదేశానికి వెళ్ళమంటే ఏం చేశాడంటే ఐగుప్తులోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అక్కడ కరువు వచ్చిందనేసి. ఆ కరువు ఏమైనా జీవితాంతం అలాగే ఉండిపోతుందా? ఉండదు కదా. దేవుడు వెళ్ళమని చెప్పాడనేసి అంటే మనకి ఏదైనా అవసరం వస్తుంది అనుకో, ఆ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు కదా దేవుడు. మరి అబ్రహాంకి వాగ్దానం చేశారు కదా, కానాను దేశం పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని నేను నీకు ఇస్తాననేసి వాగ్దానం చేశారు. కానీ అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట వినలేదు. వెళ్ళే దారిలో కూడా దేవుని విడిచిపెట్టి తన సొంత నిర్ణయం తీసుకుని ఏం చేశాడంటే తనకి బాధ తెచ్చుకున్నాడు, శ్రమలు తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఆ ఐగుప్తు దేశాలను రాజుతోటి అవమానపరుచుకున్నాడు. ఏంటండి, రాజు వల్ల అవమానపరుచుకున్నాడు. అదే కాకుండా అబ్రహాము శారాయి బాధపడటం కన్నా మళ్ళీ ఇంకొకరు బాధపడ్డారు. వీళ్ళిద్దరి వల్ల, వీళ్ళు తీసుకున్న సొంత నిర్ణయం వల్ల ఇంకొకరు ఎవరు బాధపడ్డారు? మూడో వాళ్ళు ఫరో బాధపడ్డారు. ఏంటండి, ఒకరు తీసుకున్న సొంత నిర్ణయానికి ఎంతమంది బాధపడ్డారు? ఇప్పుడు ముగ్గురు బాధపడ్డారు. అంటే అబ్రహాంతో కలిపి ఇద్దరు, మొత్తం ముగ్గురు, అబ్రహాము, శారాయి, ఫరో. వీళ్ళ ముగ్గురు కూడా ఎందుకు బాధపడ్డారు? దేవుని చెప్పే మాటకు లోబడుకోకుండా కానాను దేశానికి వెళ్ళమంటే ఐగుప్తు దేశానికి కరువు వచ్చిందనేసి వెళ్ళడం వల్ల అక్కడ వీళ్ళు శ్రమ అనుభవించారు. అదేవిధంగా ఈరోజు మన జీవితాల్లోనూ దేవుడు మనల్ని ఏ ప్లేసులకి, ఏ ప్రదేశాలకి వెళ్ళి సువార్త చేయమంటున్నాడు? ఏంటండి, ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నారు దేవుడు? ఎక్కడికి వెళ్ళమంటున్నారు దేవుడు? మనల్ని ఏం చేయమని చెప్తున్నారు? అసలు మనం ఇంకా బ్రతుకున్నాం అనేసి అంటే మన జీవితంలో ఏం చేయడానికి దేవుడు ఆయన చిత్తాన్ని మన జీవితంలో ఏది నెరవేర్చుకోవడానికి ఇంకా మనల్ని ఉంచారు? కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నామా? అబ్రాహాము వలెని తన కుటుంబం అయిన శారాన్ని కూడా బాధ పెట్టినట్టు మన కుటుంబాన్ని బాధ పెడుతున్నామా? అలాగే అబ్రాహాము రాజు అయిన ఫరోని కూడా బాధ పెట్టాడు. ఏంటండి, ఫరోని కూడా బాధ పెట్టాడు. అదేవిధంగా
మన పైన ఉన్న నాయకులకి కూడా మనం కూడా అవమానపరిచేవారిగా ఉన్నామన్నది మనం స్వపరిపాలన చేసుకోవాలి. ఎందుకంటే సొంత నిర్ణయం తీసుకుని అబ్రహాము ఏం చేశాడండి? అబ్రహాము సంతోషపడ్డాడు. అబ్రహాం బాధపడ్డా? బాధపడ్డాడు. ఏంటండి? సొంత నిర్ణయం తీసుకుని బాధపడ్డాడు. అదేవిధంగా మనం కూడా కొన్నిసార్లు సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఎలాగంటే దేవుని ప్రేరేపణ వస్తుంది, దేవుని నడిపింపు వస్తుంది. ఏంటండి? దేవుని ప్రేరేపణ వస్తుంది, దేవుని నడిపింపు ఉంటుంది. దేవునిలో మనం ఎదుగుతూ ఉంటే ఏం చేస్తామంటే చిన్న చిన్న గొడవలు రావడం వల్ల మెడ మీద కత్తిపెట్టలు పెట్టేసుకుంటాం, చచ్చిపోతాం అనేసి. ఏంటండి? మెడ మీద ఏం పెట్టుకుంటారు? కత్తిపెట్టలు పెట్టేసుకుంటారు. ఎందుకు? క్షణం ఆవేశం. అబ్రహాం ఏం చేశాడు? కొద్దిసేపు మాత్రమే కరువు. ఏంటండి? కొద్దిసేపు మాత్రమే ఆ కరువు కోసం ఏం చేశాడు? కనాను వెళ్ళాల్సింది కనాను వదిలేసేసి ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. ఒకటి, వెళ్ళాల్సిన ప్రయాణం మారిపోయింది. రెండోది ఏంటి? దేవుని మాటని లెక్క పెట్టలేదు. అదేవిధంగా భార్యని కూడా శ్రమల్లో పెట్టాడు. నాలుగో విషయం ఏంటంటే ఫరో రాజు కూడా శ్రమ అనుభవించాల్సి వచ్చింది. ఎవరి వల్ల? అబ్రాహాము వల్ల వాళ్ళు ముగ్గురు కూడా శ్రమ అనుభవించారు. అబ్రాహాంతో కలిపి ముగ్గురు కూడా శ్రమ అనుభవించారు. అదేవిధంగా దేవుని మాటను కూడా లెక్క చేయలేదు. అదేవిధంగా ఈరోజు మనం ఏమన్నాం? క్షణంలో వచ్చేదానికోసం మనం క్షణం మాత్రమే ఉంటుంది. కష్టమైనా ఏదైనా సరే కొంతసేపే ఉంటుంది. దాన్ని ఆలోచించి ఎందుకు వచ్చింది, నేను ఏం చేశాను, దేనివల్ల వచ్చింది అన్నది మనం ఆలోచించుకోవాలి. అంతేగాని మెడ మీద కత్తి పెట్టెట్టుకుని కోసేసుకుంటే ఏం చేస్తారు? మా అంటే 4 గంటలు 5 గంటలు ఇంటి ఎదురుగుండా పెడతారు. తర్వాత బాక్స్ వస్తుంది, పెడతారు, కప్పెట్టేస్తారు. 7 రోజులకు 9 రోజులకు కార్యక్రమం, భోజనాలు పెడతారు, అయిపోద్ది. మళ్ళీ సంవత్సరానికి ఫోటో పెట్టి మళ్ళీ భోజనాలు పెడతారు, అయిపోద్ది అక్కడితోటి. ఇంకేమన్నా జరుగుతుందా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం మనం? ఏంటండి? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామా? అబ్రహాము అక్కడే ఐగుప్తు దేశంలో అలాగే ఉండి సహోదరి అనేసి చెప్పి ఆ ఫరో రాజు కూడా తెలవకపోతే జీవితం ఎలా ఉండేది? జీవితం ఎలా ఉందిను? అబ్రహాము సంతానం ఇంకా ప్రతి దేశంలోనూ విస్తరించే వారిగా ఉంటుందా? ఉండదు. ఎందుకనేసి అంటే దేవుని చిత్తం ఏంటి? కానాను దేశానికి వెళ్ళి పాలు తేనెలు ప్రవహించేది స్వస్థపరచుకోవాలి, అది స్వాస్థ్యం చేసుకోవాలి, అది అంటే తన సొంతం చేసుకోవాలి. కానీ ఏం చేస్తున్నామంటే మన సొంత నిర్ణయాల వల్ల మనం కూడా దేవుని మందిరానికి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా రెండో వ్యక్తిని చూసుకున్నట్లయితే లోతు ఎవరండి? లోతు ఎవరు? ఆదికాండం 19వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు. ఆ దూతను వారిని వెలుపలికి తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనబరచిన నీ కృపను ఘనపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదునేమో. సరిపోద్దమ్మా. దేవునికి స్తోత్రం. ఏంటండి? దేవుడు ఏం చెప్తున్నారండి ఇక్కడ? హల్లెలూయా. లోతు ఎవరండి? లోతు ఎవరు? లోతుకి దేవుని దూత ఏం సెలవిస్తుంది? ఏంటండి? దేవుని దూత పర్వత ప్రాంతానికి పారిపోమన్నారు. ఎందుకంటే దేవుని ఉగ్రత ఆ ప్రదేశంలో వస్తుంది కాబట్టి. ఏంటండి? ఆ ప్రదేశంలో దేవుని ఉగ్రత వస్తుంది కాబట్టి ఏమన్నారంటే, నువ్వు అటు వెళ్ళొద్దు, సోయరు ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు, దేవుని పర్వత ప్రాంతానికి వెళ్ళు అనేసి అన్నారు. పర్వతం అంటే ఏంటి? కొండ. అంటే ఆ ప్రాంతం నుంచి దూరంగా కొండ ఉన్నది. ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఉంటే నీకు ఏ హాని కలగదు. ఏంటండి?
ఏ హాని కలగదో నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పర్వత ప్రాంతం మీద ఉండు అనేసి దేవుడు తన దూత ద్వారా తెలియజేశారు. ఎవరి ద్వారానండి? దేవుని దూత ద్వారా తెలియజేశాడు. కానీ ఆయన ఏం చేశారు? లోతు ఏంటండి, అలాగ కాదు ప్రభువా అనేసి అంటున్నాడు. ఏమంటున్నాడండి లోతు? అలాగ కాదు ప్రభువా అనేసి. ప్రభువా అలాగూ కాదు. మనం ఏం చేస్తున్నాం ఏంటండి, మనకి ఏదన్నా చిన్నది వచ్చిందనుకో, ప్రతి చిన్న కష్టం వచ్చినా కానీ అలా కాదు ప్రభువా, నువ్వు నాకేం చేయలేదు ప్రభువా అనేసి అంటారు. దేవుడు ఎందుకు చేయట్లేదు? దేవుడు ప్రతిదీ కూడా మన జీవితంలో చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా నోట్లోంచి మాట వస్తుంది. ఏంటండి, నోట్లోంచి మాట వస్తుంది, శ్వాస వస్తుంది, కంటి చూపు వస్తుంది, నడవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ప్రతి ఒక్కటి కూడా గ్రహించుకోగలుగుతున్నాం, ఇంకా బ్రతికున్నాం. కానీ దేవుడు ప్రయాణం ఎటని చెప్పాడు లోతుకి? పర్వత ప్రాంతానికి వెళ్ళు అనేసి అన్నారు. ఈయన ఏమన్నారు? అలాగ కాదు ప్రభువా, నేను సోయరు ప్రాంతానికి వెళ్తాను అనేసి ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఆయనకి ఏం జరిగింది? సొంత నిర్ణయం తీసుకున్నాడు. సొంత నిర్ణయం తీసుకుని పర్వత ప్రాంతానికి వెళ్ళకోకుండా సోయర్ అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడం వల్ల ఆయనకి ఏం జరిగిందంటే పరిశుద్ధ గ్రంథంలోనే భయంకరమైన అవమానాన్ని మూటగట్టుకున్నాడు ఆయన. ఏంటండి, పరిశుద్ధ గ్రంథంలోనే భయంకరమైన పాపాన్ని మూటగట్టుకున్నాడు. అదేవిధంగా దేవుడు మన ప్రయాణం ఎటు చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు మన ప్రయాణాన్ని ఎటువైపు వెళ్ళమంటున్నారు? విశాల మార్గంలో వెళ్ళమంటున్నారా? ఇరుకు మార్గంలో వెళ్ళమంటున్నారా? ఏంటండి, ఇరుకు మార్గంలో వెళ్ళమంటున్నారు దేవుడు. ఏంటండి, ఇరుకు మార్గంలో దేవుడు వెళ్ళమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే విశాల మార్గంలో వెళ్ళి నాకు అయ్యి కావాలి, నీకు ఇవి కావాలి అనేసి మనం ఆశపడతాం. దేవుడు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలనేసి అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించమని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే విశాల మార్గంలోకి వెళ్తున్నాం, ఉన్నదంతా అడ్జస్ట్ చేసుకోం. లేని వాటికి ఆకాశానికి నిచ్చినేసేయాలంటాం. ఆకాశానికి నిచ్చిన ఎలా వేస్తామండి మనం? ఆకాశానికి నిచ్చిన ఎలా వేస్తాం మనం? నిచ్చిన వేయలేం, అసలు అవదు. కానీ ఏం చేస్తామంటే లోతు ఎలాగైతే చేశాడో అలాగూ కాదు ప్రభు అన్నట్టు, అలా కాదు నేను చేయను అనేసి ఏం చేస్తామంటే మనం సొంత నిర్ణయం తీసుకొని మనంతట మనమే శ్రమలో పడుతున్నాం. ఏంటండి, మనంతట మనమే శ్రమల్లో పడుతున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు పరిశుద్ధంగా ఉండండి, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని చిత్తాన్ని వదిలేసి మన చిత్తం నెరవేర్చుకుంటున్నాం. మన చిత్తం అంటే ఏంటండి? అసలు చిత్తం అంటే ఏంటి? ఆయన మాట విని ఆయన చెప్పినట్లు నడుచుకోవడం. అసలు చిత్తం అనేసి అర్థం ఏంటంటే ఇష్టం. ఏంటండి, చిత్తం అంటే అర్థం ఏంటంటే ఇష్టము. ఏంటండి, ఇష్టము అంటే దేవుని ఇష్టం ఏంటంటే మన పట్ల ఆయన మార్గాన్ని ఎరిగి విశాల మార్గాన్ని వదిలిపెట్టేసి ఇరుకు మార్గంలో శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కృంగిపోయినా మళ్ళీ పైకి లెగిసి యేసుక్రీస్తులో బలము పొందుకొని ఇరుకు మార్గంలో వెళ్ళి పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలనేసి ఆయన ఇష్టపడుతున్నాడంటే ఆయన చిత్తం అది మన పట్ల. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోతు ఎలాగైతే పర్వత ప్రాంతానికి వెళ్ళమంటే సోయేరు ప్రాంతానికి ఎలాగైతే వెళ్ళిపోయి పరిశుద్ధ గ్రంథంలోనే అవమానకరమైన భయంకరమైన అవమానాన్ని, పాపాన్ని ఎలాగైతే మూటగట్టుకున్నాడో ఈరోజు మనం కూడా చిన్న చిన్న విషయాలకి చోటు చేసి ఏం చేస్తున్నామంటే పక్కకి తప్పుకుపోతున్నాం. ఏంటండి, పక్కకి తప్పుకుపోతున్నాం. కానీ దేవుని చిత్తం ఏంటి అసలు మన పట్ల? ప్రార్థించాలి. దేవుని చిత్తం ఏంటన్నది చివరిలో చెప్తాను, మీకు గుర్తుంటే అడగండి. ఏంటండి, గుర్తుంటే అడగండి. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పుకున్నాం? ఎవరు? అబ్రాహాము, లోతు. అబ్రాహాముకి ఎదురైన శ్రమలు ఎటువంటివి? కానాను దేశానికి వెళ్ళమంటే ఐగుప్తుకి వెళ్ళాడు, అవమానం పొందాడు. అబ్రాహాము వల్ల ఇంకా ఎవరెవరు అవమానం పొందారు? ఫరో, తమ భార్య అయిన శారయి అవమానపడ్డారు. అదేవిధంగా రెండో వాళ్ళు ఎవరు? లోతు వల్ల ఎవరెవరు అవమానపడ్డారు? వారి కుటుంబం మొత్తం కూడా అవమానపడ్డారు. పరిశుద్ధ గ్రంథం నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. ఎలాగంటే లోతుకి ఎంతమంది పిల్లలు?
లోతుకి ఎంతమంది పిల్లలు? లోతుకి ఎంతమంది పిల్లలండి? లోతుకి ఎంతమంది పిల్లలు అన్నయ్య? ఏంటండి? లోతుకి ఎంతమంది పిల్లలు? ఇప్పుడు లోతు చేసిన పాపానికి ఆ పిల్లలందరికీ వచ్చిన పాపం ఏంటి? దేవుని మాట వినలేదు. ఏంటండి? దేవుని మాట విన్నారా? దేవుడు చెప్పిన మాట వినలేదు, సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు లోతుకి అవమానం వస్తే తమ కుటుంబానికి వచ్చినట్టా కాదా? ఏంటండి? తమ కుటుంబానికి అవమానం వచ్చినట్టా కాదా? దేవుడు వెళ్ళమన్న మార్గాన్ని వదిలిపెట్టేసి మనం కూడా వేరే మార్గానికి వెళ్తే, ఇప్పుడు నేను దేవుడు ఏం చెప్పాడు, దేవుడు చెప్పిన మాట నేను వినుకోకుండా నేను వేరే ప్రదేశానికి వెళ్ళినా, దేవుని మాటను వదిలిపెట్టేసిన, దేవుడి గద్దింపుని వదిలిపెట్టేసిన, నేను మాత్రమే అవమానపడతానా? నా కుటుంబం కూడా అవమానపడుతుందా? ఏంటండి? కుటుంబం కూడా అవమానపడుతుంది. అలాగే ఈరోజు లోతుకి ఎటువంటి అవమానకరమైన ఎదురైంది? పరిశుద్ధ గ్రంథంలోనే భయంకరమైన అవమానం ఎదురైంది. ఏంటండి? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఏంటండి? ఉప్పు స్తంభంగా మారిపోయింది లోతు భార్య. ఇప్పటికీ అలాగే ఉంది. ఎందువల్ల? మాట. ఎవరి మాట? దేవుని మాట వినాలి. లోతు భార్య ఉన్నారు కదా, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే వెళ్ళనేసేసి అన్నారు. కానీ ఏం చేస్తున్నారు? వెనక్కి తిరిగి చూసింది, లోకం వైపు చూసింది, తనకున్న బంగారం వైపు చూసింది, ఆస్తి వైపు చూసింది, తనకున్న దుస్తుల వైపు చూసింది, మా ప్రాంతం వైపు అనేసి, నా ప్రాంతం అనేసి వెనక వైపు చూసింది. కానీ ఏం చేసింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకయింది? ఏ నిర్ణయం వల్ల అయింది? సొంత నిర్ణయమా, దేవుని నిర్ణయమా? సొంత నిర్ణయం తీసుకుని ఏం జరిగింది? ఉప్పు స్తంభం అయిపోయింది. బ్రతకడానికి లేదు, కనీసం చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి కప్పెడతా కూడా లేదు. ఏంటండి? సమాధి చేయడానికి కూడా లేదు. స్తంభం అయిపోయి ఇప్పుడు స్తంభంలాగా ఎలాగ ఉంది. అదేవిధంగా దేవుడు వెళ్ళమన్న మార్గాన్ని మనం వదిలిపెట్టేసేసి వేరే మార్గం వైపు మనం వెళ్తే మనం కూడా శవాలమే. ఏంటండి? మనం కూడా శవాలమే, మనం కూడా స్తంభాలమే. ఏంటండి? లోతు భార్య ఎలాగైతే ఉప్పు స్తంభం అయిందో, మనం కూడా మన జీవితం పట్ల మనం సొంత నిర్ణయం తీసుకుంటే, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుకోకుండా ఉంటే ఉప్పు స్తంభాలే. బ్రతికున్న ఉప్పు స్తంభాలే. ఏంటండి? బ్రతికున్న ఉప్పు స్తంభాలే. అప్పుడు ఉప్పు స్తంభం అయ్యాం, ఇప్పుడేమో బ్రతికుండి కూడా చచ్చిన శవాలతో సమానం. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ధరించుకున్న తర్వాత మన సొంత నిర్ణయం మనలో పనిచేయదు, రాదు కూడా. ప్రభువా నీ చిత్తం అనేసి అంటారు. యేసుక్రీస్తుని ధరించుకున్న తర్వాత ఆయన క్రియలు కనపడకపోతే మనం చచ్చినట్ట, బ్రతికినట్ట? చనిపోయినట్లే. బాప్తీసం తీసుకుని నీటిలో మునుగుతారు కదా. ఏంటండి? బాప్తీసం తీసుకుని నీటిలో మునుగుతారు కదా. మునిగినప్పుడు ఏం జరుగుతుంది? పాపాలన్నీ కడిగిపోయి పాపంలో చచ్చిపోతాం. మళ్ళీ ఇలా పైకి లేచినప్పుడు మనం బ్రతుకుతాం. ఏంటండి? బ్రతుకుతాం, కొత్త జీవితాన్ని పొందుకుంటాం. అప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారిని మనం ధరించుకుంటాం. అంటే చనిపోయిన తర్వాతే కదా ఆయన మన దగ్గరకు వచ్చి మన జీవితంలో నివసిస్తాడు. కానీ ఏంటంటే దేవుని చిత్తాన్ని వదిలిపెట్టేసేసి మన సొంత నిర్ణయం తీసుకున్నాం అనుకో, మనం శవమే. ఇంకా మనం రక్షణ పొంది ఉపయోగం ఏముంటుంది? ఏంటండి? ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఉండదు. వీళ్ళిద్దరూ కూడా దేవుని మాట వినలేదు. అలాగే మూడో వ్యక్తి చూసుకున్నట్లయితే ఎలీమెలెకు. ఎవరండి? ఎలీమెలెకు ఎవరైనా? ఎవరండి ఎలీమెలెకు? ఎవరు? రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన
ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళు దేవునికి మనస్ఫూర్తిగా ఆరాధన చెప్పచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి మూడో వ్యక్తి? ఎవరు? ఎలీమేలెకు కాదండి, ఎలీమేలెకు. ఎలీమేలెకు ఎవరైనా? ఎవరైనండి? నయోమి భర్త. ఏంటండి? నయోమి భర్త. ఎవరు? ఎలీమేలెకు నయోమి భర్త. రూతు మావగారు. ఎవరు మావగారు? రూతు మావగారు. అయితే బెత్లెహేంలో కరువు వచ్చిందనేసి ఏం చేశారు? ఏంటండి? బెత్లెహేంలో కరువు వచ్చిందనేసి ఏం చేశారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ కాపురం ఉన్నారు. ఎందుకు? కరువు వచ్చిందనేసి. అబ్రాహాం కూడా ఎలా కనబడుతున్నాడు? అబ్రాహాం కూడా తన సొంత ప్రదేశంలో కరువు వచ్చిందనేసి దేవుడు చూపించే మార్గం వైపు వెళ్ళకోకుండా, దేవుడిచ్చే ప్రదేశానికి వైపు వెళ్ళకోకుండా కరువు వచ్చిందనేసి వెంటనే పక్కకు తిరిగిపోయాడు. మరి ఇక్కడ ఎలీమేలెకు ఉన్నాడు. ఎలీమేలెకు బెత్లెహేంలో ఉండాలి. బెత్లెహేంలో కరువు వచ్చిందనేసి కరువు ఏమన్నా జీవితాంతం ఉంటుందా? జీవితాంతం ఉండదు. ఏ బాధ కూడా జీవితాంతం ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే జీవితాంతం పొడిగిస్తాం, సీరియల్ పొడిగిచ్చినట్టు. ఏంటండి? నా చిన్నప్పుడు మొగల రేకుల సీరియల్ 3 సంవత్సరాలు వచ్చింది. అది గంటలో అయిపోయేది కాస్త 3 సంవత్సరాలు లాగిచ్చారంట. అది అప్పుడు నాకు తెలియదు. అయితే అదే విధంగా సాగదీస్తానే ఉన్నారు. ఏంటి? కరువు వచ్చింది, కొన్ని రోజులకు కొన్ని సంవత్సరాలకు అయిపోతుంది. కానీ ఏం చేశారంటే ఎలీమేలెకు తమ భార్య అయిన నయోమిని, తనకున్న 2 కుమారులని తీసుకుని మోయాబు దేశానికి వచ్చేసారు. బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వచ్చేసారు. రావడం వల్ల అది దేవుని చిత్తమా? కాదు. పైగా మోయాబు దేశంలోనూ ఎవరున్నారు? ఎలాంటి ప్రజలు ఉన్నారు? విగ్రహారాధన చేసే ప్రజలు ఉన్నారు, అన్యులు ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేశారు వీళ్ళు? అక్కడికి వెళ్ళడమే తప్పు అనేసి అంటే వీళ్ళకున్న 2 కుమారులకి కూడా అన్యులను తీసుకొచ్చి విగ్రహారాధన చేసేవారిని తీసుకొచ్చి 2 కుమారులకి కూడా వివాహం జరిపించారు. ఈరోజు వాళ్ళకు వచ్చిన ప్రతిఫలం ఏంటండి? ఎలీమేలెకు చనిపోయాడు, 2 కుమారులు కూడా చనిపోయారు. ఏంటండి? 2 కుమారులు కూడా చనిపోయారు. ఆ చనిపోవడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? కుమారులు చనిపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటి? తల్లికి తండ్రికి బాధ. తండ్రి మూలన పడిపోయినా, తల్లి మూలన పడిపోయినా కానీ కొడుకులు చనిపోతే ఎవరు చూస్తారు? కొడుకులే చనిపోతే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. అదే దేవుని చిత్తంలో ఉండి అదే బెత్లెహేంలో వాళ్ళు ఉండుంటే ఈ రోజు నాడు వాళ్ళు చనిపోయేవారా? ఏంటండి? అదేవిధంగా మోయాబు దేశం వెళ్ళారు కదా. ఆ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు దేవునికి భయభక్తులుగా ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలి తప్ప అన్యుల్ని, విగ్రహారాధన వైపు ఉన్నవారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఏం జరిగింది? మనం ఏదైనా పాపం చేస్తే శిక్ష రాకుండా ఉంటుందా? ఇప్పుడు నేను ఒక దొంగతనం చేశాను తెలిసిందనుకో, తెలిసిన తర్వాత తీసుకెళ్ళి ఏం చేస్తారు? 7 రోజులు లెక్కటిచ్చేస్తారు. ఎన్ని రోజులు అండి? 7 రోజులు లెక్కటిచ్చేస్తారు అంతే. అదే నేను చేశాను కాబట్టి నన్నే అంటారు. వేరే వాళ్ళు చేస్తే నన్ను అంటారా? ఒకవేళ నేను చేస్తే మిమ్మల్ని తీసుకెళ్తారా? మిమ్మల్ని తీసుకెళ్ళరు. అదేవిధంగా ఆయన ఏం చేశాడు? కరువు వచ్చిందని ఎలీమేలెకు నయోమి 2 కుమారులని తీసుకుని వెళ్ళిపోవడం వల్ల ఎలీమేలెకు చనిపోయారు, 2 కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు 2 కుమారులు పెళ్లి చేసుకున్న భార్యలు ఎవరండి? రూతు, ఇంకొకరు ఎవరా? రూతును, ఇంకొకరు ఎవరు? ఓర్పా. ఏంటండి? ఓర్ప. పెద్ద కోడల పేరు ఓర్ప, చిన్న కోడల పేరు రూతు. అయితే నయోమి దగ్గరికి వెళ్ళి, నయోమి వీళ్ళిద్దరు కోడల దగ్గరికి వెళ్ళి, మీ తల్లి ఇంటికి వెళ్ళిపోయి మీరు మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అనేసి నయోమి చెప్పింది. ఓర్ప ఏం చేసిందంటే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఎందుకంటే ఓర్పకి ఓర్పు లేదు. ఏంటండి? ఓర్పకి ఓర్పు లేదు ఉండడానికి, చివరి వరకు నమ్మకంగా ఉండడానికి. ఓర్పకి ఓర్పు లేదు, చివరి వరకు ఉండడానికి నమ్మకం లేదు, వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? నయోమి దేవుడైన యెహోవాను వీళ్ళకి పరిచయం చేసింది. కానీ ఆ ఓర్ప
తెలుసుకోలేకపోయింది, దేవుణ్ణి గ్రహించుకోలేకపోయింది, దేవుని ప్రేమ ఎటువంటిదని గ్రహించుకోలేకపోయింది. తన సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనూ ఎంతోమంది, చాలామంది చదువుతారు ఓర్ప ఓర్చుకోలేక వెళ్ళిపోయింది అనేసి. ఏంటండి అది అవమానకరమైన పేరేనా? లేకపోతే పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు వచ్చినాయా ఓర్పకి? ఈరోజు ఎలిమెలెకు పిల్లల గురించి కూడా ఎలా చెప్తున్నారు? అన్యులలోకి వెళ్ళి అన్యుల పిల్లలతో సహవాసం చేసి వారిని పెళ్లి చేసుకుని దేవుని చిత్తాన్ని వదిలిపెట్టేసి దేవుని నిర్ణయాన్ని వదిలిపెట్టేసుకుని తమ సొంత నిర్ణయం తీసుకొని అన్యుల వైపు తిరిగి ఏం చేశారు? తమ మరణాన్ని తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా ఈరోజు మన సహవాసాలు ఎలా ఉన్నాయి? ఏంటంటే మన సహవాసాలు ఎలా ఉన్నాయి? అన్యులతో సహవాసాలు ఉన్నాయా? చెడ్డ సహవాసాలు ఉన్నాయా? మంచి సహవాసాలు ఉన్నాయా? మంచి సహవాసాలు చేస్తే దేవుని మార్గం వైపు తీసుకెళ్తుంది. ఏంటండి దేవుని మార్గం వైపు తీసుకెళ్తుంది. కానీ చెడు సహవాసం, సాతానుతో సహవాసం చేస్తే మెడ మీదకి కత్తిపేటలు తెచ్చుకుంటారు. ఏంటండి మెడ మీదకి కత్తిపేటలు తెచ్చుకుంటారు. ఉన్నదాంతో కూడా అడ్జస్ట్ అవ్వరు, తమకి ఇష్టం వచ్చినట్టు ఉంటారు. పైగా దేవుని వాక్యానికి భయపడాలి, దేవునిలో నిలబడాలి. కానీ ఏం చేస్తామంటే సొంత నిర్ణయం తీసుకుని దేవునికి భయపడం. మనం దేవునికి భయపడకపోవడం వల్ల ఏమొచ్చింది? అబ్రహాంకి శ్రమ వచ్చింది, వేదన వచ్చింది. అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరు? లోతుకి ఏమొచ్చింది? కుటుంబాన్ని కోల్పోయాడు. ఏంటంటే కుటుంబాన్ని కోల్పోయాడు. పరిశుద్ధ గ్రంథంలోనే భయంకరమైన అవమానాన్ని మూట కట్టుకున్నాడు ఆయన ఇప్పుడు. అవునా? మూడో వ్యక్తి ఎవరు? ఎలీమెలెకు ఏం జరిగింది? సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల 2 కొడుకులు చనిపోయారు. మరి ఆయన ఏం జరిగింది? ఆయన ప్రాణం కూడా పోయింది, ఆయన కూడా చనిపోయాడు. ఎందుకు? దేవుడిచ్చింది బెత్లెహేము దేశం, కానీ ఏంటంటే కరువు వచ్చిందనేసి తన సొంత నిర్ణయం తీసుకుని ప్రభువుని అడగకోకుండా మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. మోయాబు దేశానికి వెళ్ళిపోవడం వల్ల 2 కుమారులను కోల్పోయాడు. తన ఆస్తి ఎంతైతే మూటగట్టుకుని, తనకున్న ఆస్తి మూటగట్టుకుని అమ్ముకుని వెళ్ళి అక్కడికి వెళ్తే అంత మూట ఉన్నది. ఆ మూట కూర్చుని తింటే ఆగుతుందా? కూర్చుని తింటే కొండలనే తరిగిపోతాయి అనేవారు పెద్దవారు. ఆ మూటలు కూడా కరిగిపోయినాయి అక్కడ. ఏంటండి చివరాఖరికి వాళ్ళు కూడా చనిపోయారు. ఎందుకు? సొంత నిర్ణయం. అదేవిధంగా మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? దేవుని చిత్తానికి ఉన్నాయా? దేవుని అవమానపరిచే విధంగా ఉన్నాయా అన్నది మనం చూసుకోవాలి. అదేవిధంగా 4వ వ్యక్తిని చూసుకున్నట్లయితే సౌలు. ఎవరండి సౌలు? ఏ సౌలు? ఎవరండి సౌలు? ఏ సౌలు? 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలు. పాత నిబంధనలో ఉన్న సౌలు అండి. ఆ సౌలు అంటే ఎవరు? రాజైన సౌలు. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయో చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. సరిపోద్దమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటండి సౌలు రావడానికి కొంచెం లేట్ అయింది. సౌలు రావడానికి లేట్ అయిందా? సమూయేలు రావడానికి లేట్ అయిందా? సమూయేలు రావడానికి లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? అక్కడ బలులు అర్పించాలి. ఏంటండి బలులు అర్పించాలి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఎవరు అర్పించారండి బలులు? సౌలు అర్పించాడు. అసలు ఆ బలులు అర్పించే పని ఎవరిది? సమూయేలు. అసలు సమూయేలు ఎవరు? యాజకుడు. మరి ఇంకో పొజిషన్ ఏంటైంది? ప్రవక్త. మళ్ళీ ఇంకొకటి ఏంటి? ఇంకో పొజిషన్ ఉంటుంది, న్యాయాధిపతి. ఏంటండి సమూయేలు న్యాయాధిపతి ప్లస్ ప్రవక్త, ఇంకోటి యాజకుడు. అయితే బలులు ఎవరు అర్పించాలి? రాజు అర్పించాలి. రాజైనా అర్పించాలి బలులు? యాజకుడే బలులు అర్పించాలి. కానీ రాజు ఏం చేశాడు? సౌలు రాజు ఏం చేశాడు?
సమయంలో రావడానికి కొంచెం ఆలస్యం అయిందనేసి జనులు చెదిరిపోతున్నారనేసి తన సొంత నిర్ణయం తీసుకొని యాజకుడి బదులు ఈయనే బలి అర్పించేశాడు. ఏంటండి? ఆయనే బలి అర్పించేశాడు. ఎవరు ఆయన? సౌలు, రాజైన సౌలు. యాజకుడు రావడానికి లేట్ అవ్వడం వల్ల కాసేపు ఆగితే ఏమైపోద్ది? ఏంటండి? కాసేపు ఆగితే ఏమవుతుంది? ఓ 10 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది, లేదా ఒక అరగంట ఎక్స్ట్రా అవుతుంది, లేదంటే గంట ఎక్స్ట్రా అవుతుంది. అవునండి? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి. ఏంటండి? ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే తాపీ మేస్త్రికి చెప్పాలా, పెయింటింగ్ మేస్త్రికి చెప్పాలా? ఏంటండి? పెయింటింగ్ మేస్త్రికి చెప్పాలా, తాపీ మేస్త్రికి చెప్పాలా? ఇల్లు కట్టాలంటే తాపీ మేస్త్రికి చెప్పాలి. ఏంటండి? ఇల్లు కట్టాలంటే అయ్యా మా ఇల్లు కట్టాలనేసి తాపీ మేస్త్రి గారితో చెప్తే ఆయన పని మొదలు పెడతారు. కానీ సొంత నిర్ణయం తీసుకుని తాపీ మేస్త్రితో చెప్తే ఏం చేస్తా, తాపీ మేస్త్రితో చెప్తూ మానేసి పెయింటింగ్ మేస్త్రితో చెప్తే ఏం చేస్తాడంటే మనకు రంగులు వేసేస్తాడు. ఏంటండి? ఇల్లు కట్టిన తర్వాత రంగులు వేయాలి, కానీ మనకి ఇల్లు కట్టకుండానే ముందు మనకి వేసేస్తారు రంగులు. ఏంటండి? అదేవిధంగా సౌలు ఏం చేశాడంటే, సౌలు రాజు ఏం చేశాడంటే సమయంలో రావడానికి కొంచెం ఆలస్యమైందనేసి యాజకుడు చేయాల్సినటువంటి పనులు ఆయన సొంత నిర్ణయం తీసుకుని ఏం చేశాడంటే ఆ సౌలు రాజే బలులు అర్పించేశాడు. ఏంటండి? ఆ సౌలు రాజే బలులు అర్పించేశాడు. ఆ సౌలు రాజు బలులు అర్పించడం వల్ల ఆయనకి ఒక ప్రతిఫలం వచ్చింది. ఏంటది? ఏమొచ్చిందండి? ఏమొచ్చింది ప్రతిఫలం ఆయనకి? సౌలు రాజుకి యాజకుడు అర్పించాల్సిన బలులు రాజు అయిన సౌలు అర్పించడం వల్ల ఏం జరిగిందంటే ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు. ఏంటండి? ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం, కానీ బలులు ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. ఏంటండి? యాజకుడు అర్పించాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సమూయేలు బదులు సౌలు అర్పించేశాడు బలులు. బలులు అర్పించడం వల్ల తన రాజ్యం కోల్పోయాడు. ఏంటండి? తన రాజ్యాన్ని కోల్పోయాడు. తన కత్తి మీద ఆయనే పడి చనిపోయాడు. ఏంటండి? ఎవరి కత్తి మీద? నా కత్తి మీదనా? అప్పుడు నేను పుట్టలేదులేండి. ఆయన కత్తి మీద ఆయనే పడిపోయి చనిపోయాడు. ఆయన కత్తి మీద ఆయనే పడి చనిపోవడం వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు కదా. రాజ్యాన్ని కోల్పోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఎందుకు? అది దేవునికి స్తోత్రం. ఒకసారి అక్కడికి చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం. ఏంటండి? సొంత నిర్ణయం తీసుకుని ఏం చేశాడు? చనిపోయాడు. పైగా ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు మనం ఎంతమంది గురించి మాట్లాడుకున్నామండి? 4. ఎవరెవరు అలా ఒకసారి పేర్లు చెప్తారా? అబ్రహాము, లోతు, ఎలీమెలెకు, 4వ సౌలు. ఏం చేశారు వీళ్ళు? సొంత నిర్ణయాలు తీసుకుని ఏం జరిగింది వాళ్ళకి? నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాధ, నష్టము, ప్రాణ నష్టం, కరువు, బిడ్డలను కోల్పోయారు. కుటుంబం మీదకే పరిశుద్ధ గ్రంథంలోనే భయంకరమైన అవమానాన్ని, పాపాన్ని మూట కట్టుకున్నారు. ఏంటండి? అదేవిధంగా 5వ వ్యక్తిని చూసుకున్నట్లయితే యోనా. ఎవరండి? యోనా 1వ అధ్యాయం అంతా చివరిలో చదువుకోండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు. అయితే యోనాకి దేవుడు ఏమని సెలవిచ్చారు? ఏంటండి? యోనాకి దేవుడు ఏమని సెలవిచ్చారు? నినేవే పట్టణానికి వెళ్ళమని చెప్పారు. నినేవే పట్టణం నశించిపోతుంది, నీ వెళ్ళి నా నామన్న సువార్త ప్రకటించు, ఆ నశించిపోయే వారిని నా వైపు తిప్పు అనేసి దేవుడు ఎవరికి తెలియజేశారు? నాకు. యోనా గారికేనా? ఓకే, దేవునికి స్తోత్రం. యోనాకి నినేవే పట్టణాన్ని నశించిపోతుంది, వెళ్ళి సువార్త ప్రకటించనేసి యోనాకి తెలియజేశారు. అక్కడ ఏంటంటే బహు విగ్రహారాధన జరుగుతుంది. ఏంటండి? బాగా విగ్రహారాధన జరుగుతుంది, బాగా వ్యభిచారం ఉంటుంది, అక్కడ బాగా దొంగతనాలు ఎక్కువ ఉంటాయి. పాపం ఎక్కడ జరుగుతుంది అంటే కేర్ ఆఫ్ అడ్రస్ నినేవే. ఏంటండి? కేర్ ఆఫ్ అడ్రస్ నినేవే. ఆ కొట్టుకోవడం ఏంటి? జాలంటే వెళ్తామంటే కొట్టుకుని చంపేసుకుంటారు అక్కడ. ఏంటండి? అయితే ఆ ప్రజలందరూ కూడా వాళ్ళు పాపంలో ఉండి మునిగిపోయి పాపం ఎక్కువైపోయి చనిపోయే స్టేజ్కి వచ్చేస్తారనగా దేవుని దృష్టికి వెళ్ళింది. ఏంటండి?
దేవుడు చూస్తూనే ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళే మారుతారు కదా అనేసి. కానీ ఏంటంటే అక్కడ ఆ నినివే ప్రజలకి సువార్త లేదు. ఏంటండి, సువార్త లేదు వాళ్ళకి. అయితే దేవుడు యోనాని ఎన్నుకుని యోనాకి చెప్పి, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళి నినివే పట్టణాన్ని కాపాడు, నశించిపోతుంది కాపాడు అనేసి యోనాని పంపించారు. కానీ యోనా ఏం చేశాడు? ప్రభువా, వారు క్రూరమైన వాళ్ళు, నాకు హాని చేస్తారు, నేను వెళ్ళను. పైగా వాళ్ళందరూ కలిపి నీ ప్రజల్ని అవమానించారు, నీ ప్రజలను దూషించారు, నీ ప్రజలను శపించారు, నీ ప్రజలను చంపేశారు. వాళ్ళకి జరగాల్సింది చేస్తే అది వాళ్ళని చంపే. ఏంటండి, మీ కోపం కూడా నినివే పట్టణం మీద పెట్టే. నీ కోపాన్ని, నీ ఉగ్రతని కూడా వాళ్ళందరి మీద ఉంచి వాళ్ళందరినీ కూడా చంపే. వాళ్ళు నీ కోపానికి, నీ ఉగ్రతకి, మరణానికి పాత్రులు అనేసి యోనా దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు క్షమించేవాడా, పగబట్టేవాడా? ఏంటండి, క్షమించేవాడు దేవుడు. ఏంటండి, దేవుడు క్షమించేవాడు, పగబట్టేవాడు కాదు. అయితే వారు ఎంత పాపం చేసినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని క్షమించడానికి యోనాని ఎన్నుకొని యోనాని పంపించారు. ఎక్కడ పంపించారు? మా ఇంటికి పంపించారు. ఏంటండి, నినివే పట్టణానికి పంపారు. నినివే పట్టణానికి పంపించారు యోనాని. పంపిస్తే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని శాపం, దేవుని కోపం, దేవుని ఉగ్రత, మరణం కూడా నినివే ప్రజల మీదకి రావాలనేసి ఆయన వదిలేసేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా ఉంటే తన సొంత నిర్ణయం తీసుకున్నాడా లేదా అక్కడ? అయితే ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పట్టణానికి వెళ్తూ కూడా ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఏంటండి, ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే పెద్ద తుఫాను వస్తుంది. పెద్ద తుఫానా, భీకర తుఫానా? భీకర తుఫాను వస్తుంది. ఆ భీకర తుఫాను రావడం వల్ల ఎవరి వల్ల వస్తుందో ఇది అనేసి వాళ్ళందరూ కలిపి చీట్లు వేసుకుంటారు. అందరి చీట్లో కూడా ఒకటే పేరు వస్తుంది. ఏం పేరు? యోనా పేరు వస్తుంది. ఏంటండి, యోనా పేరు వస్తుంది. యోనా పేరు వస్తే ఎందుకు, నువ్వేం చేస్తావు, నీ వల్ల మేము శ్రమల పాలవుతున్నాం, ఎవరు నువ్వు? ఏంటండి, నువ్వేం చేస్తావు, నీ దేవుడు ఎవరు, నువ్వేం పని చేస్తావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నీ పని ఏంటి, నీ వృత్తి ఏంటి అనేసి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. అడుగుతూ ఉంటే అక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు యోనా చెప్పారు. ఏంటంటే, నా దేవుడు చేయమన్న పని నేను చేయకోకుండా పారిపోతున్నాను, మీరందరూ క్షేమంగా ఉండాలంటే నన్ను ఎత్తి సముద్రంలోకి వేసేయండి అంటే సముద్రంలోకి వేస్తారు. వేస్తే దేవుడు చేపకి ఆజ్ఞ ఇచ్చి 3 రోజులు చేప కడుపులో పెట్టాడు దేవుడు. ఏంటండి, అప్పుడు తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది? తెలుసుకున్న తర్వాత ఏ ప్రాంతానికి? తర్షీషు పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. నినివే పట్టణానికి వెళ్ళాడు. తర్షీషు కాదు కదా, తర్షీషుకి వెళ్ళలేదు. ఏంటండి, నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇప్పుడు ఆ చేపకి ఏమన్నా గూగుల్ మ్యాప్ తెలుసు అంటారా? అప్పుడు ఏంటండి, ఆ చేపకి గూగుల్ మ్యాప్ తెలుసు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని నినివే పట్టణం వస్తుంది, రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోవాలి అనేసి ఆ చేప వెళ్తుంది. దేవుడు మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం చేప నడుచుకుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? సముద్రంలో పెట్టేసింది. నినివే పట్టణాన్ని పెట్టింది. ఏంటండి, నినివే పట్టణాన్ని దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ కక్కింది. ఏంటండి, ఇప్పుడు ఈయన ఎక్కడ శ్రమ పడ్డాడు? చేప కడుపులో శ్రమ పడ్డాడు. ఏంటండి, చేప కడుపులోకి వెళ్ళక ముందు కూడా నీటిలోనూ చాలాసేపు కొంతసేపు మునిగే ఉంటాడు కదా. ఏంటండి, కొంతసేపు మునిగే ఉంటాడు. ఇది ఎంత బాధ వచ్చి ఉంటుంది అంటే, ఎంత బాధ అనుభవించి ఉంటాడు నీటిలోను. ఏంటండి, నీటిలో ఎంత బాధ అనుభవించి ఉంటాడు. అదేవిధంగా మొత్తం అందరూ కూడా పట్టుకుని ఆ సముద్రంలోకి ఇలా గెంటేసినప్పుడు గాల్లో ప్రాణాలు గాల్లోనే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఏంటండి, ఒక నిర్ణయం వల్ల ఆయనకి ఏం జరిగింది? సముద్రంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మార్గం ఎటో తెలియని అంధకారంలోకి చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. ఏంటండి, చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. అదేవిధంగా మనం చెప్పిన పని, దేవుడు మనకి చెప్పిన పని కానీ ఏంటండి, దేవుని చిత్తం మన పట్ల ఉన్నది కానీ ఏదైనా సరే మనం చేసేవారుగా ఉన్నామా, వదిలిపెట్టేసేవారుగా ఉన్నామా? ఏంటండి, వదిలిపెట్టేసేవారుగా ఉన్నాం. ఒకసారి మన సొంత నిర్ణయాలు వదిలిపెట్టేసి దేవుని చిత్తం ఏంటి, దేవుని నిర్ణయం ఏంటి, దేవుని ఇష్టం ఏంటి అన్నది ఒక్కసారి మనం తెలుసుకుంటే ఆయన నామాన్ని మహిమపరచగలం. ఏంటండి, శ్రమల్లో నుంచి మనం రావాలనేసి అంటే
ఎటువైపు తిరగాలి? లోకం వైపు తిరగాలి. అంతేనండి, లోకం వైపే కదా తిరిగేది. మరి మనం ఏం చేస్తున్నామంటే చిన్న సమస్య వచ్చినా వెనక్కి తిరిగేస్తాం. ఏంటండి? వెనక్కి తిరిగేస్తున్నాం. అదేవిధంగా 6వ వ్యక్తిని చూసుకున్నట్లయితే చిన్న కుమారుడు. ఎవరండి? తప్పిపోయిన కుమారుడు తెలుసు కదా మీకు. తప్పిపోయిన కుమారుడు, ఆ కుమారుడే చిన్న కుమారుడు. తండ్రికి 2 కొడుకులు. పెద్ద కొడుకు తండ్రి మాట వినేవాడు, చిన్న కొడుకు తండ్రి మాట వినలేనివాడు. ఆయనే చిన్న కుమారుడు. ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది 6వది కూడా చిన్న కుమారుడు గురించి. ఆయన ఏం చేశాడు? తనకున్న ఆస్తిని నాకు ఇచ్చే అనేసి లోకం వైపు వెళ్ళిపోయాడు. తండ్రి కొడుకు అడిగాడు కదా. తల్లిదండ్రులు కొడుకులు అడిగిన తర్వాత, కూతుర్లు అడిగిన తర్వాత చేయకుండా ఉంటారండి? చేస్తారు కదా. అది ఎంత కష్టమైనా కానీ చేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ కష్టాన్ని తెలుసుకో. నువ్వేం చేసావు, నాకు నువ్వేం పెట్టావు అంటావు. కనలేదా నేను? ఏంటండి? కనలేదా? కన్నారు కదా, కనలేదా? సింపుల్గా చెప్పాలంటే తల్లిదండ్రులకి మనం చచ్చినా కానీ రుణం తీర్చుకోలేం. ఏంటండి? తీర్చుకోలేం. తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకోలేం. కానీ కొడుకు ఏం చేశాడు? తండ్రికి ఉన్న ఆస్తిని అడిగాడు. తండ్రి ఆస్తి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడంటే, ఆ కుర్రోడు తండ్రి నేను తప్పు చేశాననేసి అనలేదు, పశ్చాత్తాపం పడలేదు. కానీ వెళ్ళిపోయి ఆ ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేస్తూ వ్యభిచారానికి, జారత్వానికి, వీటిలన్నిటికి లోబడిపోయి దేవుని నామాన్ని అవమానపరిచాడు, తండ్రి నామాన్ని అవమానపరిచాడు. ఏంటండి? తండ్రి నామాన్ని అవమానపరిచాడు. అదేవిధంగా ఆయన కూడా శ్రమల పాలయ్యాడు. ఏం తిన్నాడు చివరాఖరికి? ఏంటండి? పందులు పొట్టు తిన్నాడు. అంత అవసరం ఏంటి? అంత అవసరం ఏంటి అన్నాను. పందులు తిని పొట్టు తినే అంత అవసరం ఏంటి ఆయనకి? సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళి పందులు పొట్టు తినాలా? ఏంటండి? సొంత నిర్ణయం తీసుకుని పందులు పొట్టు తినాలా? కానీ మనం తల్లిదండ్రుల మాట మనం వింటామా? ఎందుకు? సొంత నిర్ణయాలు ఎక్కువైపోయి కుటుంబం చల్లాచెదురులు అయిపోతున్నాయి. ఏంటండి? కుటుంబాలు చల్లాచెదురు అయిపోతున్నాయి సొంత నిర్ణయాలు తీసుకుని. అదేవిధంగా ఎవరైనా మనకి కీడు చేస్తే మనం కూడా కీడు చేయాలా? ఎలాగైనా సరే వాళ్ళు చచ్చిపోవాలనేసి యోనలాగా మనం ప్రార్థన చేయాలా? ఏంటండి? వాళ్ళ కోసం ఏం చేయాలి? రక్షించబడాలనేసి ప్రార్థన చేయాలి. ఇందాక అక్క అన్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనేసి. ఏంటండి? వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనేసి అన్నారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు, సత్యాన్ని తెలుసుకున్నావు. సత్యం తెలుసుకుని సత్యం వైపు నువ్వు నిలబడుతున్నావు కాబట్టి సాతాను నిన్ను పడగొట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. ఏంటండి? నీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అక్కడ అవ్వలేదనుకో నీ పిల్లల్ని టార్గెట్ చేస్తాడు. అక్కడ అవ్వలేదనుకో భర్తను టార్గెట్ చేస్తాడు. భర్త దగ్గర అవ్వలేదనుకో భార్యను టార్గెట్ చేస్తాడు. అక్కడ కూడా అవ్వలేదనుకో ఇరుగు పొరుగు వారిని టార్గెట్ చేస్తాడు. అక్కడ కూడా అవ్వలేదనుకో బంధువుల్ని టార్గెట్ చేస్తాడు. ఏంటండి? అందరినీ టార్గెట్ చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? సత్యఫలం ప్రార్థన చేస్తామా? చేస్తే మనం క్రైస్తవులమా? క్రైస్తవులం కాదు. ఇప్పుడు నేను బాప్తీసం తీసుకున్నాను, మా ఆవిడ కూడా బాప్తీసం తీసుకుంది. నా కూతురు బాప్తీసం తీసుకోలేదు. ఇప్పుడు నా కూతురు క్రైస్తవురాలా కాదా? నా కూతురు క్రైస్తవురాలా కాదా? ఏంటండి? నా కూతురు క్రైస్తవురాలు కాదు. క్రీస్తుని ధరించుకున్న వారు మాత్రమే క్రీస్తులు. ఏంటండి? క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. క్రీస్తుని ధరించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా అన్యులే. ఏంటండి? క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. క్రీస్తుని ధరించుకోలేని వాళ్ళు ఎవ్వరూ కూడా క్రైస్తవులు కాదు. యేసుక్రీస్తుల నామంలోనే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిసం పొంది రక్షణ పొందితేనే మనం క్రైస్తవులు అవుతాం. క్రీస్తుని ధరించుకున్నవాడే క్రైస్తవుడు అవుతాడు తప్ప క్రీస్తుని ధరించుకోలేని వాళ్ళు క్రైస్తవులు అవ్వరు. ఏంటండి? సొంత నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది? ఎంతమంది గురించి మాట్లాడుకున్నామండి? 6. ఎవరెవరాలో? అబ్రహాము, లోతు, ఎలీమెలెకు, సౌలు, యోనా, చిన్న కుమారుడు. ఎవరండి? చిన్న కుమారుడు. మొత్తం 6. వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? సొంత నిర్ణయాలు తీసుకొని ఏంటండి నాశనం అయిపోయారు. రాజు దగ్గర అవమానపడ్డాడు ఒక ఆయన. అబ్రహాం రాజు దగ్గర అవమానపడ్డాడు. ఏంటండి?
అబ్రాహాము రాజు దగ్గర అవమానపడ్డాడు. చెల్లెని తీసుకెళ్ళాడు కదా అక్కడికి, ఐగుప్తు దేశాలు నా భార్యని చెల్లెని చేసి పరిచయం చేయడం వల్ల వేదనకి గురయ్యాడు, రాజు దగ్గర అవమానపడ్డాడు. ఏంటండి, దేవుని మాటని ధిక్కరించాడు. ఇంకా రెండో వ్యక్తి లోతు పర్వత ప్రాంతానికి వెళ్ళమంటే సోయర్ ప్రాంతానికి వెళ్ళాడు. కుటుంబం మీదకి పరిశుద్ధ గ్రంథంలోనే భయంకరమైన అవమానాన్ని పాపాన్ని మూటగట్టుకున్నాడు. మూడో వ్యక్తి ఎవరండి? ఎలీమెలెకు బెత్లెహేము నుండి వేరే ప్రాంతానికి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే అన్యులతో సహవాసం కలిగి అన్యులను తీసుకొచ్చి బిడ్డలకి వివాహాలు జరిగించడం వల్ల బిడ్డలను కోల్పోయాడు. ఏంటండి, బిడ్డలను కోల్పోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. అక్కడ నుంచి బెత్లెహేము దేశంలో నుంచి ఉన్న ఆస్తిని అమ్మి పెట్టి ఒక మూట కట్టుకుని ఆ మూట కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చు అయిపోయింది, చేసేది ఏమీ లేదు. ఏంటండి, సొంత నిర్ణయం. అదేవిధంగా నాలుగో వ్యక్తి ఎవరు? సౌలు ఏం చేశాడు? సొంత నిర్ణయం తీసుకుని యాజకుడు చేయాల్సిన పని ఆయన చేసి తన సొంత నిర్ణయం తీసుకుని రాజ్యాన్ని కోల్పోయాడు. తన కత్తి మీద పడి తనే చనిపోయి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఏంటండి, తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఇంకా ఐదో వ్యక్తి ఎవరు? యోనాకి ఏం జరిగింది? దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళమంటే తార్షీషు పట్టణానికి పారిపోతుండగా ఇంచుమించు మరణానికి దగ్గర వరకు వెళ్ళి నరకానికి డోరు నేను వచ్చేస్తున్నాను అనేసి ఇలా తలుపు తీశారు. తలుపు దగ్గరికి వెళ్ళేలా కొడుతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు. సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ ఐదుగురు ఏం చేశారు? నాశనానికి నాంది అయ్యారు. ఆరు వాళ్ళు ఎవరండి? చిన్న కుమారుడు తన సొంత నిర్ణయం తీసుకుని ఉన్న ఆశని పట్టుకెళ్ళి ఏం చేశాడు? దుర్వ్యాపారాలు చేశాడు. ఏంటండి, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాడు, మందు తాగాడు, వ్యభిచారం చేశాడు, జారత్వం చేశాడు. ఏంటండి, పైగా ఉన్న ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. అయితే చివరికి ఏం చేశాడు? పందులు పొట్టు తిన్నాడు. కానీ అది తండ్రి దగ్గర ఉంటే పంచపరమన్నాలు తింటాడు. ఏంటండి, పంచభక్ష పరమన్నాలు అంటారు కదా, అవి తింటాడు, రాజ్యభోజనాలు తింటాడు. కానీ ఏం చేశాడంటే తన సొంత నిర్ణయం తీసుకుని దేవుని మార్గాన్ని వదిలిపెట్టేసి, దేవుడు చెప్పే మాటను వదిలిపెట్టేసేసి విశాల మార్గంలోకి వచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? ఏంటండి, మనం కూడా మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా, లేకపోతే వాక్యానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామా? దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారిగా ఉన్నామా? అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన చిత్తం ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉండడం. ఇందాక నేను చివరిలో ఒకటి అడగమన్నాను. ఏంటండి అది? దేవుని చిత్తం ఏంటి మన పట్ల తెలుసుకుంటారా మీరు? మార్కు సువార్త తీయండి, 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సరిపోద్దమ్మా, దేవునికి స్తోత్రం. ఏంటండి, మీరు వెళ్ళి సువార్త ప్రకటించు. బోయాజు గారు వెళ్ళి సువార్త ప్రకటించు అనేసి బైబిల్లో ఉంది, లేదు కదా? సర్వజనులారా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అనేసి ఉంది. ఏంటండి, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని ఉంది. మీరు అని ఉన్నది కదా, అంటే మీ పని కూడా ఉంది కదా సువార్తను ప్రకటించాలనేసి. ఎవరో సొంత నిర్ణయం తీసుకోకుండా దేవుని మీద ఆధారపడాలనేసి చెప్పే బాధ్యత మీకు ఉన్నదా లేదా? ఎక్కడైనా చేశారా లేదా? గత వారం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా చేశారా లేదా? ఏంటండి, ఎవరన్నా చేశారా లేదా? అంటే మనం ఇప్పుడు మనం సొంత నిర్ణయం తీసుకున్నట్లేనా కదా? సొంత నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఫలితం వచ్చింది? శ్రమలు, కష్టాలు, బాధలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, రాజ్యం కోల్పోవడం, అవమానాలు, తింటాకి తిండి లేకపోవడం, కుమారుల్ని కోల్పోవడం. మీ సొంత నిర్ణయాలు తీసుకుని మనం కూడా మన సొంత నిర్ణయాలు తీసుకుని అదేవిధంగా మనం కష్టపడాలా, లేక దేవుని చిత్తం తెలుసుకోవడం మంచిదా? దేవుని చిత్తం తెలుసుకుని ఆయన సువార్తను ప్రకటించడం దేవుని చిత్తం. అదేవిధంగా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అనేసి వాక్యం సెలవిస్తుంది.
నమ్మి బాప్తిసం పొందాలనేసి యాజకులు మాత్రమే చెప్పాలా? అందరూ చెప్పవచ్చు విశ్వాసం. ఏంటండి? అందరూ చెప్పొచ్చు. మీరు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండేలాగున ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ఏంటండి? ప్రతి ఒక్కరి మీద కూడా బాధ్యత ఉంది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుని వైపు తిరిగి దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా మనం ఇతరులకు చెప్పేవారిగా ఉన్నాం. ఏంటండి? ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. అదేవిధంగా మనం ఈరోజు సొంత నిర్ణయం తీసుకోవాలా లేక దేవుని మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని అప్పచెప్పాలి దేవునికి. ఏంటండి? మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పి మన సొంత నిర్ణయాలు కాకుండా మనం దేవునిలో ఎదిగేవారిగా ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకడమే దేవునికి ఇష్టం. ఏంటండి? ఆయన వాక్యానుసారంగా జీవించడమే దేవుని చిత్తం. ఈ పరిశుద్ధమైన వాక్యం మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.